ప్రతిదానికి కూడా మేము కంప్లైంట్ రాసి పక్కన పడేసేస్తాం, అప్పుడు మీరు ఏ పని చేయలేరు ప్రభుత్వాలు అన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ చెప్పినప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టమే 17A. దీని ప్రకారం ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులతో జరిగేటటువంటి కేసులో లేదా రాజకీయ పరమైనటువంటి కేసుల్లోనూ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇరికించకుండా తీసుకొచ్చేటువంటి. ఇదివరకు ఏంటంటే ప్రొసీజర్ ఒకటి ఉండేది, ఐఏఎస్లు ఐపీఎస్ల మీదన వాళ్ళకి ఆటోమేటిక్ సెక్యూరిటీ ఉండేది. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి దాని మీద వాళ్ళకంటూ ఇండివిజువల్గా డబ్బులు సంపాదించుకుంటే తప్పించి నార్మల్ ప్రొసీజర్లో వాళ్ళని మీద కేసు పెట్టడానికి వీల్లేదు. కానీ తర్వాత కాలంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవినీతి పరులు అవుతూ ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళ మీద కేసులకు కూడా ముందుకు వచ్చినాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే అప్పుడు జగన్ కేసుల్లో పెట్టినటువంటిది కానీ ఇది నడిచింది. అయితే తర్వాత తేలింది ఏంటంటే వీళ్ళందరూ చెప్పేటువంటిది ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే మేము చేస్తే ప్రొసీజరల్ ప్రకారం చర్య ఉండాలా, అది డిపార్ట్మెంటల్ సస్పెన్షన్ ఇట్లాంటిది ఉండాలా. డాక్టర్ తప్పు చేస్తే మర్డర్ కేసు పెట్టి లోపల అయ్యారు కదా, డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతుంది, చచ్చిపోయాడని చెప్పేసి ఏం చేస్తారు, దాని మీద ప్రొసీజరల్ ఎంక్వైరీ చేస్తారు. మీరు ఇట్లాగా మా మీద ప్రొసీజరల్ ఎంక్వైరీ చేయాలి కానీ క్రిమినల్ యాక్ట్ కింద ఎట్లా తీసుకొస్తారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేశాక దాని మీద తీసుకొచ్చినటువంటి చట్టం 17A. వాళ్ళకి సెక్యూరిటీ కోసం ఇచ్చిన దాంట్లో మధ్యలో ఇదొకటి దూర్చబడింది. అది అక్కడ బిల్లు తయారు చేసినటువంటి మేధావుల యొక్క తెలివితేటలు. ఎందుకు అంటే ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునే ప్రతి ఒక్కడు కూడా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ పరిధిలోకి వస్తారంటూ 17A సబ్సెక్షన్ C యాడ్ చేశారు. అయితే మిగతా ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎవరైనా తొలగించబడేటువంటి అధికారం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా కలెక్టర్ ఒక ఐఏఎస్, ఎవరినైనా సరే హైయెస్ట్ తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది, చీఫ్ సెక్రటరీ. ఐపీఎస్ డీజీపీకి ఉంటుంది. కాబట్టి